గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఆప్షన్ డేటా అలానే ఫ్యూచర్స్ డేటా అనలైజ్ చేసే ముందుగా ఒకసారి ఈరోజు ఎఫ్ఐఐ అండ్ డిఐఐ యాక్టివిటీ చూసినట్టయితే ఎఫ్ఐఐ నియర్లీ 8,692 క్రోర్స్ సెల్ చేసినట్టుగా కనిపిస్తుంది. అలానే డిఐఎస్ చూసినట్టయితే నియర్లీ 8,000 క్రోర్ బై చేసినట్టుగా కనిపిస్తుంది. అలానే ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ కరెంట్లీ చూసినట్టయితే మనకి యుఎస్ మార్కెట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ చూసినట్టయితే కరెంట్ స్పాట్కి మనకి నియర్లీ 180 పాయింట్స్ లోయర్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మేబీ రేపు మార్నింగ్కి ఏమన్నా సిచ్యువేషన్ మారి గిఫ్ట్ నిఫ్టీ హయ్యర్ సైడ్ మూవ్ అవుతుందా, లేదు అంటే మార్నింగ్ కూడా నెగిటివ్లో మూవ్ అవుతుందా అనేది మార్నింగ్ చూడాల్సి ఉంది. ఇప్పటికైతే మనకి గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఆప్షన్ డేటాని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హై లెవెల్లో మార్కెట్ డేటా ఒకసారి చూసినట్టయితే నిఫ్టీ స్పాట్ మనకి 23,123 దగ్గర క్లోజ్ అయ్యి 0.68% గెయినర్గా ఉంది. అలానే బ్యాంక్ నిఫ్టీ మనకి 52,716 దగ్గర క్లోజ్ అయ్యి 0.2% గెయినర్గా ఉంది. సెన్సెక్స్ మనకి 74,616 దగ్గర క్లోజ్ అయ్యి 0.7 క్లోజర్గా క్లోజ్ అయినట్టు తెలుసు. ఇండియా విక్స్ కనుక చూసినట్టయితే 24.7 దగ్గర ఈరోజు స్టిల్ హైగానే ఉన్నట్టు తెలుసు. నిఫ్టీ 50లో బ్రెత్ కనుక చూసినట్టయితే 35 స్టాక్స్ మనకి గెయినర్ గా ఉంటే 14 స్టాక్స్ మనకి లూజర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి సెక్టర్ హీట్ మ్యాప్ కనుక చూసినట్టయితే ఈ రోజు టాప్ గెయినర్ గా ఐటీ స్టాక్స్ పర్ఫామ్ చేసినట్టున్నది. అలానే నెక్స్ట్ చూసినట్టయితే ఎనర్జీ మెటల్స్ లో కూడా ఈ రోజు బయింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఎక్కడ లూజర్స్ ఉన్నారో చూసినట్టయితే మైల్డ్ గా నిఫ్టీ ఫార్మాలో అలానే ఇన్ఫ్రాలో మనకి సెల్లింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఒకసారి టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ కనుక చూసినట్టయితే మనం ఇప్పుడు వేదాంత ఇండాల్కో మనకి టాప్ గెయినర్స్ గా ఉంటే, అలానే డాక్టర్ రెడ్డి, అదాని ఎంటర్ప్రైజెస్, హీరో మోటార్ కాప్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చూసినట్టయితే మనకి ఎక్స్పైరీ ఈ రోజు మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి నేను ఈ రోజు ఆప్షన్ డేటా కాకుండా నెక్స్ట్ వీక్ ఆప్షన్ డేటాని తీసుకున్నాను. అలానే వీక్లీ ఎక్స్పైరీ చూసినట్టయితే మనకి 13th ఏప్రిల్ 2026 ఉంటే మంత్లీ ఎక్స్పైరీ మనకి 28 ఏప్రిల్ 2026 ఉంది. ఇప్పుడు కనుక స్పాట్ చూసినట్టయితే 23,123 దగ్గర క్లోజ్ అయినట్టయితే డే హై అండ్ డే లో కనుక చూసినట్టయితే మనకి 23,154 దగ్గర డే హై ఉంటే 22,719 దగ్గర మనకి డే లో ఉంది. అంటే మనకి డే హై నియర్లీగానే ఈ రోజు స్పాట్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. అలానే మనం 5 days రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కనుక చూసినట్టయితే రెసిస్టెన్స్ 22,918 దగ్గర ఉంటే సపోర్ట్ మనకి 22,469 దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే కరెంట్ స్పాట్ మనకి 5 days రెసిస్టెన్స్ పైనే క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఐలో కూడా కొంచెం నిన్నటితో కంపేర్ చేస్తే స్ట్రెంగ్త్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. 9EMA కనుక చూసినట్టయితే 23,000 దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. అలానే 21EMA చూసినట్టయితే 23,406 దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. అలానే ఇప్పుడు మనం ఆప్షన్ డేటా క్లోజింగ్ ప్రకారం చూసినట్టయితే PCR 0.9 దగ్గర ఉంది. మ్యాక్స్ పెయిన్ 23,000 దగ్గర ఉంది. అలానే మనం ఆప్షన్ డేటా ప్రకారం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే రెసిస్టెన్స్ మనకి 376 పాయింట్స్ అవేలో ఉన్నట్టు తెలుస్తుంది. అలానే సపోర్ట్ చూసినట్టయితే మనకి 124 పాయింట్స్ లో సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. మేబీ 23,000 దగ్గర ఎక్కువ పిఈస్ రైటింగ్ జరుగుతున్నట్టు ఉంది. అలానే ఇప్పుడు మనం ఓఐ బిల్డ్ డేటా ఒకసారి చెక్ చేసినట్టయితే సిఈ రైటింగ్ అలానే పిఈ రైటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో చూసినట్టయితే 24,000 దగ్గర మనకి 38 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయితే, అలానే 23,500 దగ్గర మనకి 30 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అవుతున్నట్టు తెలుసు. అలానే 23,000 దగ్గర 26 lakhs, 23,800 దగ్గర 15 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యి, అలానే ఇప్పుడు మనం పిఈకి ఒకసారి చూసినట్టయితే 22,500 కి మనకి 33 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయితే 23,000 కి 30 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యి 22,200 కి 21 lakhs, 22,800 కి మనకి 17 lakhs. ఈ ఆప్షన్ డేటా ప్రకారం చూసినట్టయితే స్టిల్ మార్కెట్ లో ఫియర్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే ఒకసారి మంత్లీ ఆప్షన్ డేటా ఒకసారి చూసినట్టయితే మనకి 24,000 దగ్గర 48 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయితే, అలానే 23,000 దగ్గర 45 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి, 23,500 దగ్గర 32 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి, అలానే మనకి 22,500 దగ్గర 19 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలానే ఒకసారి పిఈ చూసినట్టయితే 23,000 దగ్గర 49 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి, అలానే 22,500 దగ్గర 33 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యి 24,000 అండ్ 25,000 కి మనకి నియర్లీ 15 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. మనకి నిఫ్టీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చూసినట్టయితే మంత్లీ ఎక్స్పైరీ 28 ఏప్రిల్ 2026 ఉంటే
కరెంట్ స్పాట్ మనకి 52,716 దగ్గర ఉంది. డే హై అండ్ డే లో చూసినట్టయితే డే హై 52,778 దగ్గర ఉంటే నియర్లీ స్పాట్ మనకి డే హై దగ్గరే క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే సపోర్ట్ కనుక చూసినట్టయితే 51,868 దగ్గర ఈ రోజు డే లోగా కనిపిస్తుంది. 5 డేస్ యావరేజ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ కనుక చూసినట్టయితే రెసిస్టెన్స్ 52,173 దగ్గర ఉంది. సపోర్ట్ మనకి 50,835 దగ్గర. అంటే కరెంట్ స్పాట్ మనకి 5 డే రీసెంట్ రెసిస్టెన్స్ పైనే క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే నియర్లీ 41 దగ్గర కనిపిస్తుంది. కొంచెం స్ట్రెంగ్త్ ఉన్నట్టు తెలుస్తుంది. 9EMA కనుక చూసినట్టయితే 52,494 దగ్గర, అంటే మనకి 9EMA పైన కరెంట్ స్పాట్ ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే 21EMA కనుక చూసినట్టయితే 54,000 దగ్గర చూపిస్తుంది. ఫార్ అవే ఉన్నట్టు తెలుస్తుంది. పీసీఆర్ ఆప్షన్ డేటా ప్రకారం ఒకసారి చూసినట్టయితే 0.93 చూపిస్తుంది. అలానే మ్యాక్స్ పెయిన్ చూసినట్టయితే 25,500 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. మనం ఆప్షన్ డేటా ప్రకారం ఒకసారి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే కరెంట్లీ మనకి ఆప్షన్ డేటా ప్రకారం చూసినట్టయితే రెసిస్టెన్స్ 284 పాయింట్స్ అవేలో ఉన్నట్టుంది. సపోర్ట్ 216 పాయింట్స్ అవేలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఓఏ డేటా చూసినట్టయితే మనకి 53,000 దగ్గర 6 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయితే 54,000 దగ్గర మనకి 6 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలానే 52,000 అలానే 52,500 దగ్గర కూడా హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. అలానే పీఈకి ఒకసారి చూసినట్టయితే 52,000 దగ్గర 6 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలానే 51,000 దగ్గర మనకి లాక్స్ కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 53,000 54,000 దగ్గర కూడా మనకి రెస్ట్ కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మన ఇంట్రెస్టింగ్ థింగ్ గమనించినట్టయితే 52,000 కాల్ అండ్ అలానే 52,000 పుట్ కనుక గమనించినట్టయితే 4 lakhs కాల్ కి అలానే 6 lakhs కాంట్రాక్ట్స్ పుట్టుకి మనకి రైటింగ్ జరిగినట్టు అర్థమవుతుంది. మేబీ కాల్ రైటర్స్ ఏమన్నా బ్యాంక్ నిఫ్టీ 52,000 లో ఏమన్నా క్లోజ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది మనం ఫర్దర్ డేస్ లో గమనించాల్సి ఉంది. మనం సెన్సెక్స్ వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ చూసినట్టయితే ఎక్స్పైరీ మనకి స్టిల్ 2 days ఉంది. ఏప్రిల్ మనకి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. అలానే మంత్లీ చూసినట్టయితే 30 ఏప్రిల్ 2026 గా ఉంది. కరెంట్ స్పాట్ చూసినట్టయితే 74,616 దగ్గర ఉంటే డే హై అండ్ డే లో చూసినట్టయితే డే హై 74,686 దగ్గర ఉంటే అలానే డే లో 73,282 దగ్గర ఉంది. అలానే 5 days రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఒకసారి చూసినట్టయితే కరెంట్ స్పాట్ మనకి 5 days రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. చూసినట్టయితే మనకి 73,918 దగ్గర కరెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలానే సపోర్ట్ చూసినట్టయితే 72,461 దగ్గర ఉంది. ఆర్ఎస్ఐ లో కూడా మనకి స్ట్రెంగ్త్ ఉన్నట్టు తెలుస్తుంది. 9EMA కనుక చూసినట్టయితే 74,000 దగ్గర 9EMA చూపిస్తుంది. 21EMA కనుక చూసినట్టయితే 75,554 దగ్గర మనకి 21EMA కనిపిస్తుంది. అలానే పీసీఆర్ ఒకసారి చెక్ చేసినట్టయితే 0.87 దగ్గర ఉంది. అలానే మనకి మ్యాక్స్ పెయిన్ కనుక చూసినట్టయితే 74,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆప్షన్ డేటా ప్రకారం ఒకసారి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే 383 పాయింట్స్ లో మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. 74,500 117 పాయింట్స్ లో మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే ఒకసారి మంత్ చూసినట్టయితే 0.67 పీసీఆర్ మంత్లీకి చూపిస్తుంది. మ్యాక్స్ పెయిన్ కూడా మంత్లీకి సేమ్ 74,000 చూపిస్తుంది. కాల్ రైటింగ్ కి కనుక చూసినట్టయితే మనకి సేమ్ వీక్లీ డేటాని ఇక్కడ కూడా కనిపిస్తుంది. బట్ పీఈకి మాత్రం 617 పాయింట్స్ లో సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి కాంట్రాక్ట్స్ ఎక్కడ బిల్డ్ అయ్యాయో చూసినట్టయితే మనకి కాల్ రైటింగ్ 76,000 దగ్గర 5 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయితే 75,000 దగ్గర 4 lakhs కాంట్రాక్ట్స్ 76,500 దగ్గర 4 lakhs కాంట్రాక్ట్స్ 74,000 దగ్గర మనకి 4 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. అలానే మనకి పీఈ రైటింగ్ కనుక చూసినట్టయితే 73,000 దగ్గర 7 lakhs కాంట్రాక్ట్స్ అలానే 74,000 దగ్గర 6 lakhs కాంట్రాక్ట్స్ అలానే 73,500 దగ్గర 4 lakhs కాంట్రాక్ట్స్ అలానే మన 73,300 దగ్గర 2 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. మేబీ పీఈకి ఎక్కువ పీఈ ఎక్కువ రైటింగ్ జరుగుతున్నట్టుంది కంపారిటివ్లీ కాల్ రైటింగ్ కూడా ఈ రోజు హయ్యర్ సైడ్ ఉంది కాబట్టి మేబీ పీఈకి ఎక్కువ రైటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అలానే ఒకసారి మంత్లీ కనుక చూసినట్టయితే మంత్లీకి 76,000 అలానే 74,000 75,000 దగ్గర ఎక్కువ కాల్ రేటింగ్ జరుగుతున్నట్టయితే పీక్ వచ్చేసి 74,000 73,000 73,500 దగ్గర ఎక్కువ పీఈ రైటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ డే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్యూచర్స్ డేటాని అనలైజ్ చేసే ముందుగా
ఈ ఛానల్లో డైలీ మేము 2 వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకటి క్యాష్ మార్కెట్కి సంబంధించిన బ్రేక్అవుట్ స్టాక్స్, అంటే మనకి బుల్లిష్గా ఆర్ బేరిష్గా కనిపిస్తున్న స్టాక్స్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాము. అలానే మనము ఫ్యూచర్స్ డేటాని, ఆప్షన్స్ డేటాని ఇన్ డీటెయిల్గా యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కుదిరితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మేము షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఫ్యూచర్స్లో ఈరోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందో చూసినట్టయితే లాంగ్స్ బిల్డప్ మనకి 95 స్టాక్స్లో ఉంటే, అలానే మనకి షార్ట్ బిల్డప్ 80 స్టాక్స్లో ఉన్నాయి. షార్ట్ కవరింగ్ కనుక చూసినట్టయితే 25 స్టాక్స్లో ఉంటే, లాంగ్స్ అన్వైండింగ్ మనకి 18 స్టాక్స్లో ఉంది. లాంగ్ బిల్డప్ ఒకసారి చూసినట్టయితే హిందుస్థాన్ పెట్రోలియం, ఐషర్ మోటార్స్, కాన్కర్, కొచ్చిన్ షిప్ యార్డ్, అలానే గాడ్ఫ్రే ఫిలిప్లో ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుసు. షార్ట్స్ కనుక చూసినట్టయితే ట్రెంట్, అదానీ పవర్, నిపాన్ అసెట్ మేనేజ్మెంట్, జూబ్లెంట్ ఫుడ్, ఫోర్స్ మోటార్స్లో మనకి నిన్న కూడా షార్ట్ బిల్డ్ అయింది. అది ఈరోజు కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. ట్రెంట్ నిన్న బాగా పెరిగింది. ఈరోజు మేబీ ఆ హయ్యర్ ప్రైస్లో షార్ట్స్ ఏమన్నా బిల్డ్ అవుతున్నాయి అనేది తెలుస్తుంది. అలానే కనుక అదానీ పవర్ కూడా చూసినట్టయితే రీసెంట్లీ అదానీ పవర్ బాగా పెరిగింది. ఇప్పుడు ఏమన్నా హయ్యర్ సైడ్ షార్ట్ బిల్డ్ అవుతుందా అనేది మనం గమనించాల్సి ఉంది. షార్ట్ కవరింగ్ కనుక చూసినట్టయితే టాటా పవర్, టొరెంట్ పవర్, టాటా టెక్, బీడీఎల్లో ఎక్కువగా మనకి షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనం లాంగ్ అన్వైండింగ్ కనుక చూసినట్టయితే అదాని ఎనర్జీ, సోల్, నైకా, ఎల్ఎన్టీ ఫినాన్స్, పతాంజలి, ఐడియాలో ఎక్కువగా లాంగ్స్ అన్వైండ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక ఎక్కువగా ఏ స్టాక్లో మనకి లాంగ్స్ బిల్డప్ అయ్యాయి, ఏ స్టాక్లో మనకి షార్ట్స్ బిల్డప్ అయ్యాయో చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో మనకి ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనకి షార్ట్స్ ఫోర్స్ మోటార్స్లో ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. రీసెంట్గా చూసినట్టు ఫోర్స్ మోటార్స్ మనకి హయ్యర్ సైడ్ నుంచి బాగా కరెక్ట్ అవుతున్నట్టు తెలుసు. ఈ రోజు కూడా మనకి నియర్లీ 6.5% దాకా కరెక్ట్ అవుతున్నట్టు తెలుసు. అలానే మన హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కనుక చూసినట్టయితే ఎంఫసిస్, ఫోర్టిస్, వేదాంత, జిందాల్ స్టీల్లో మనకి ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు ఉంటే, అలానే మనకి షార్ట్స్ జూబిలెంట్ ఫుడ్, ఫోర్స్ మోటార్స్, బయోకాన్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, కే ఫిన్టెక్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్లో మనకి ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుసు. రోల్ ఓవర్స్ లో మేబీ కొంచెం యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లో నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా యాడ్ అవుతున్నట్టు ఇక్కడ రోల్ ఓవర్స్ కాంట్రాక్ట్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. మార్కెట్ క్లోజింగ్ టైం కి ఫ్యూచర్స్ లో కనిపిస్తున్న డేటా.